తమ్ముడు ఎలాగో వచ్చేసావు కదా నువ్వు ఇండియా నుంచి అప్పులు చేసుకునేసి ఏదో అడ్జస్ట్ చేసుకుని ఉండిపో ఒక 2 ఇయర్స్ అంటారు. కాదబ్బా, 2 సంవత్సరాలు పని చేసిన తర్వాత అంటే అగ్రిమెంట్ పూర్తి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఓనర్లు అంటే కోవిట్లో పనిచేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పనిచేసే హౌస్ డ్రైవర్కైనా కానీ లేదంటే హౌస్ మేడ్ అంటే ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళకైనా కానీ 1 నెల జీతము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవ్వనేసి కోవిట్ గవర్నమెంటే చెప్తుందన్నమాట. 2015లో ఈ లాన్ అయితే ప్రవేశపెట్టారు. ఒకవేళ వీటి గురించి మీకు తెలియకపోతే గూగుల్ చేసినా తెలుసుకోవచ్చు, లేదంటే చాట్ జీపీటీని అడిగినా చెప్తుంది. అలా కాదంటే కోయిట్ లో మన తెలుగు అతను కోయిట్ ఆంధ్ర అని ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే రన్ చేస్తున్నారు అనమాట. ఒకసారి అందులో ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉండింది. దాన్ని నేనైతే స్క్రీన్ షాట్ చేసి పెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే కొంతమంది దేడిది మగ్గాలు అడుగుతారనమాట, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, కోయిట్ లో లేనిపోనివన్నీ స్ప్రెడ్ చేస్తున్నావు అనేసి. నేను స్ప్రెడ్ చేయట్లేదు, తెలియని వాళ్ళు తెలుసుకుంటారనేసి నేను చెప్తున్నా. దానికన్నా ముందు మీ అందరికి చాలా థ్యాంక్స్ అబ్బా. ఎందుకంటే కోవిట్ నుండి ఇండియాకి వచ్చిన తర్వాత నా వీడియోస్ చూడరు, నా వ్లాగ్స్ ని చూడరు అనుకున్నా, కానీ లాస్ట్ వ్లాగ్ అయితే బాగానే చూశారు అందరూ. అర్థం చేసుకునేసి మంచి కామెంట్లు అయితే పెట్టారు. మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందులో ఒక కామెంట్ వచ్చింది, కువైట్ లో అలాగా ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బులు అంతా ఇవ్వాలని రూల్స్ లేవు అనేసి. ఆ గుర్రికి చెప్తున్నాను, అది దయచేసి తప్పుగా అనుకోవద్దు. నాకు కొంచెం కోపం వచ్చేసింది. ఎందుకంటే మనం కువైట్ లోనే ఉన్నాము, అలాంటప్పుడు మన వాళ్ళకి హెల్ప్ చేయడం వదిలేసి ఇది లేదు అది లేదని చెప్పి మన వాళ్ళనే బకరాలు చేద్దామనేసి చూస్తున్నారు కొంతమంది. మీకు ఆ స్క్రీన్ షాట్ లో ఏమేమి ఉన్నాయనేసి చూపిస్తాను. నేను కోయిట్ ఆంధ్ర అనే పేజ్ లో అయితే నేను స్క్రీన్ షాట్ తీసుకుని ఉన్నా. ఈ స్క్రీన్ షాట్ ని నేను డిస్ప్లే పైన కూడా చూపిస్తాను, ఒకసారి చూసి తెలుసుకోండి. ఇందులో ఏం రాశాడంటే 2015 కువైట్ లో గృహ కార్మికుల చట్టం ప్రకారం కార్మికులని హక్కులు అంటే 2015 కువైట్ గృహ కార్మికుల చట్టం ప్రకారము కోవిట్ ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ వాళ్ళకి ఎటువంటి హక్కులు ఉన్నాయి అనే దాని గురించి అన్నమాట. ఇది ఫస్ట్ ది అరబిక్ మరియు ఆంగ్లంలో రూపొందించబడిన వ్రాతపూర్వక అగ్రిమెంట్. అంటే ఇప్పుడు మనం కోవిట్కి వచ్చేటప్పుడు 2 ఇయర్స్ అగ్రిమెంట్ వేసుకునే కదా వస్తాం, ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా కానీ. ఆ అగ్రిమెంట్ వచ్చేసి ఒకటి ఇంగ్లీష్ లో ఉండాలి, లేదంటే అరబీలో ఉండాలి. అలా కాదంటే రెండిట్లో కూడా ఉండొచ్చు. అలాంటప్పుడే కదా అందులో ఏ ఉంది, ఎలాంటి లొసుగులు ఉన్నాయని మనకు తెలుసుకోవడానికి. అలా కాకుండా ఓన్లీ అరబీలోనే ఉండిందంటే మనకు అరబీ రాదు చదువుకోవడానికి, ఇబ్బంది అవుతుంది కదా. రెండోది వచ్చి ఏంటంటే కార్మికుని నెలసరి వేతనం. కోవిట్ లో పనిచేస్తున్నారు కదా ఇంట్లో, వాళ్ళ యొక్క నెలసరి వేతనము 120 దినార్లకు తగ్గకూడదు. కోవిట్లో మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది, బా నీకు 120 దినాలు జీతం అని చెప్పేసి పిలిపించేస్తారు. ఆడికి వెళ్ళిన తర్వాత వాడు 70 దినార్లు 80 దినార్లు లేదంటే 100 దినార్లు, ఎక్కడో కొన్ని ప్లేసులు అయితే 120 దినాలు ఇస్తున్నారు, మిగతా ప్లేసులంతా 100 దినార్లే కదా. ఒకళ్ళు వీసా తీసిన అడుగుతాం, అన్న ఏందన్నా మనకి ఇంత చెప్పారు ఇప్పుడు ఇంత చేస్తున్నారంటే వాళ్ళు చెప్పే డైలాగ్ ఒకటే. తప్పుగా అనుకోవద్దు నా గురించి, నేను ఫేస్ చేసింది చెప్తున్నాను అంతే. తమ్ముడు ఎలాగో వచ్చేసావు కదా నువ్వు ఇండియా నుంచి అప్పులు చేసుకునేసి ఏదో అడ్జస్ట్ చేసుకుని ఉండిపో ఒక 2 ఇయర్స్ అంటారు. ఎందుకు మనం కనుక గొడవ వేసుకునేసి ఒకవేళ మనకు అక్కడ నచ్చలేదని చెప్పి వెళ్ళిపోతా మనకి గొడవ వేసుకుంటే కోవిట్ వాళ్ళు వచ్చేసి మనల్ని పిలిపించారు కదా, వాళ్ళని పట్టుకుంటారు. అతను వెళ్ళిపోతున్నాడు, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఒకటి అతను వెళ్ళిపోతే నేను అతని కోసం ఖర్చు పెట్టిన డబ్బంతా నాకు కట్ అంటాడు. అదేదో ముందే అతన్ని పిలిపించేటప్పుడే బ్రదర్ నీకు 100 దినాల జీతము ఇలా ఇలా ఉంటుందని చెప్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. ఆలోచించాడు వీసా తీసేవాళ్ళు. నేను అందుకే ఎవరికి ఎట్లాంటి వీసాలు తీయట్లేదు, తీయను కూడా అసలు ఎప్పుడు కూడా. మూడోది చూద్దాం. ఉద్యోగంలో చేరిన తేదీ నుండి ప్రతి నెల ఆఖరులో ఎటువంటి తగ్గింపు లేకుండా యజమాని నిర్ణీత వేతనాన్ని ఉద్యోగికి చెల్లించాలి. వేతనాలు ఆలస్యం అయినట్లయితే యజమాని ఆలస్యం అయిన ప్రతి నెల ఉద్యోగికి అదనంగా 10 దినాలు చెల్లించాలి. చూసారా, మూడోది ఏం చెప్తున్నారంటే నెల అయిందనుకో కరెక్ట్ గా అనేసి 105 దినాలు ఇచ్చేయాలి. ఒకవేళ లేట్ అయిందంటే 10 దినాలు ఎక్కువ వేసి ఇమ్మంటున్నారు. మా నాన్న 2 నెలలు 3 నెలల జీతం ఇవ్వట్లేదు సరిగ్గా కోవిట్లో. ఎక్కడో కొంతమంది మంచిగా ఇచ్చేస్తున్నారు, 80% అయితే సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు, ఇబ్బంది బలి పెడుతున్నారు. మా ఇల్లు అయితే మంచిదే, దాంట్లో అయితే మెచ్చుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్గా టైం అయిందంటే రాత్రి 12 గంటలైనా కానీ మా సార్ ఫోన్ చేసి పిలిపించి జీతం ఇచ్చేస్తాడు. దాంట్లో మాత్రం మా సార్ని మెచ్చుకోవచ్చు. ఇంకోటి నాలుగోది ఏముందంటే యజమాని కార్మికుడిని ఉచిత ఆహారము, దుస్తులు, వైద్యం మరియు తగిన వసతి కల్పించాలి. విన్నారా, అన్నము వాళ్ళే ఇవ్వాలి ఫ్రీగా, బట్టలు వాళ్ళే కొనిచ్చాలి. దాని తర్వాత వైద్యం, మనకి ఏదైనా హెల్త్ బాగాలేదనుకో అలాంటప్పుడు మనల్ని హాస్పిటల్ పిలుచుకొని వెళ్ళి చూపించాలి, లేదంటే డబ్బులన్నా ఇచ్చేయచ్చు. మనం వెళ్ళి టోకన్ తీసుకునేసి డాక్టర్ని కన్సల్ట్ చేసి రావచ్చు అనమాట. మన డబ్బులు పెట్టుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. కోవిట్ వాళ్ళే వాళ్ళ డబ్బులతో మనల్ని చూపించాలి హాస్పిటల్లో. మా ఇంట్లో అయితే నిజం చెప్పాలంటే ఈ 9 ఇయర్స్లో 2 సార్లు మాత్రమే వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టి నేను పిలుచుకుని వెళ్ళాలి. ఒక్కొక్క దినారే, మిగతాదంతా నేనే. అడిగితే నీ దగ్గర డబ్బులు లేవా, 1 దినారు కూడా లేవా అనేస్తారు. వాళ్ళ దగ్గర ఏం మాట్లాడలేము అబ్బా. మనం ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడినామంటే వాళ్ళ లోపల ఉన్న సైకోగాలు బయటకు వచ్చేసి ఒక పనికి 2-3 పనులు చేపించేస్తారు. మనం వాళ్ళ దగ్గర ఏం చేయలేం. సరే దాని గురించి వదిలేండి, ఏం చెప్పలేం మనం. నేనైతే చాలా ఫేస్ చేశా. 5వది ఏంటంటే యజమాని కార్మికుడికి ఓవర్ టైం
పనికి వేతనాలు చెల్లించని పక్షంలో మానవ వనరుల కమిటీ విచారణ నిర్వహించి రెట్టింపు పరిహారం చెల్లించాలని యజమానిని ఆదేశిస్తుంది. అంటే ఏంది, ఇప్పుడు మన చేతులతో ఓవర్ టైం పని చేయించారనుకో, అలాంటప్పుడు మనకి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు 120 KD అంటే టైమింగ్ ఉంటుంది. అంటే ఏంది, 12 గంటలు 13 గంటలు అలాగా. అలా కాకుండా 14, 15, 18 గంటలు అలా పని చేయించారంటే 120 దినాలు కాకుండా ఎక్స్ట్రా మనీ వచ్చేసి మనకి పే చేయమనేసి కువైట్ గవర్నమెంటే చెప్తుంది. మన వాళ్ళు ఇస్తున్నారా? ఒక్కసారి ఎవరైనా తీసుకుని ఉంటే కింద కామెంట్ చేయండి, చూద్దాం. 5వ దాంట్లోనే 3 పాయింట్లు ఉన్నాయబ్బా. యజమాని తప్పనిసరిగా ఉద్యోగికి వారానికి ఒకసారి విశ్రాంతి మరియు వార్షిక సెలవులను అందించాలి. ఇంకోటి ఏంటంటే, యజమాని ప్రతి సంవత్సరము ఉద్యోగికి ఇంటర్ సర్వీస్ బెనిఫిట్గా 1 నెల జీతాన్ని చెల్లించాలి. మనకి ఇస్తున్నారా? ఇంటికి వెళ్ళేటప్పుడు మామూలుగా మనకి గవర్నమెంట్ ఇమ్మన్నట్టు 1 నెల జీతం ఇమ్మంటేనే ఇవ్వట్లేదు. నాకు పెట్టినా చూసినారా పంగనామాలు, అలాగా ఇవ్వరబ్బా వీళ్ళు ఎవరు యాడిస్తారు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే లేదా మానవ గౌరవానికి భంగం కలిగించే ఎలాంటి ప్రమాదకర పనిని యజమాని కార్మికుడికి బలవంతంగా చేయించకూడదు. అంటే ఏంది, మన హెల్త్ పాడయ్యే విషయాలు. నేనైతే అదే చేస్తున్నా. 2-3 వీడియోలు అయితే పెట్టున్నా, మళ్ళీ తీసేసాను మా వాళ్ళు ఏదైనా అంటారనేసి. పావురాలు, వాటి రెట్ట మనిషి యొక్క ఊపిరితిత్తులను నాశనం చేస్తుందంట. నేను దగ్గర 2 సంవత్సరాలు దాని దగ్గర పనిచేసా. అంటే మా ఇంటి టెర్రస్ పైన పావురాలు ఉన్నాయి. దాని గురించి కూడా గొడవ వేసుకున్నాం మా సార్ దగ్గర. మళ్ళీ వాటిని తీసుకుని వెళ్ళి ఫామ్ హౌస్లో అయితే పెట్టేశాడు. అది కూడా నాతో చేయించాడు మా సార్. అలాంటివి ఎటువంటి పనులు కూడా చేయించకూడదంట మనతో, అంటే ఇంట్లో పనిచేసే కార్మికులతో. కానీ మన వాళ్ళతో ఎన్నెన్ని పనులు చేపిస్తూ ఉంటారు. బాత్రూమ్లు కడిగిస్తూ ఉంటారు, దాంతోపాటు పావురాల రెట్టల్ని క్లీన్ చేపిస్తూ ఉంటారు. ఆ తర్వాత చెట్లకి నీళ్ళు పట్టడం ఇబ్బంది లేదు, కానీ ఇట్లాంటి కొంచెం చెత్త పనులు చేయించుకున్నా ఉంటే బాగుండేది. ఇంకోటి ఉంది, ఎక్కువగా నువ్వు పని చేయించుకోవాలని కానీ 12 గంటల కన్నా దాటకూడదంట. అంటే డ్రైవర్ ఉన్నాడు, అతనికి 12 గంటల కన్నా ఎక్కువగా పని చేయించకూడదు. ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. పొద్దున 5:30కి లేసారంటే స్కూల్స్ టైంలో నైట్ 12, 11:30 అయిపోతుంది పడుకునేసరికి. మళ్ళా పొద్దున్న లేచి వాళ్ళ పిల్లలకు ఆహారాన్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్లోకి పంపించి ఇల్లు క్లీన్ చేసుకుని వాష్రూమ్ క్లీన్ చేసి మళ్ళీ వంట వండి బట్టలు ఉతికి వాళ్ళ కోసం అన్నం వండి, వాళ్ళ గురించి ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎలా చేస్తున్నారో ఏమో కానీ భలే కష్టం అబ్బా ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళు. ఇంకోటి ఉంది లాస్ట్ పాయింట్, ఉద్యోగి అనుమతి లేకుండా ఉద్యోగి పాస్పోర్ట్, సివిల్ ఐడి యజమాని తన వద్ద ఉంచుకోకూడదు. ఇది మెయిన్ పాయింట్. మన కువైట్లో ఎంటర్ అయిన వెంటనే, అంటే ఇండియా నుంచి కువైట్లో ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ మన దగ్గర నుంచి దొబ్బేది ఏదంటే పాస్పోర్టే. చక్కని మన పాస్పోర్ట్ తీసుకొని పెట్టేస్తారు. అడిగామంటే నీ దగ్గర ఉంటే దారిపోతుంది అనేసి ఒక డైలాగ్ కొడతారు అనమాట. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, తెలియని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ తెలియని వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అడిగితే మీకు తెలిసింది ఖచ్చితంగా చెప్పండి వాళ్ళకి. ఇంకొకటి నేనేమో అడుగుతానంటే, ఈ వీడియో చూసే వాళ్ళతో మీరు ఒకవేళ ఎవరికైనా వీసా తీయాలనుకుంటుంటే ఫస్ట్ ఇవన్నీ 1-2 సార్లు అడగండి. మీ కువైట్ వాళ్ళని అడిగి మన ఇండియా వాళ్ళకి వీసాలు తీయండి. అంతేగాని ఏదో వాళ్ళు ఇచ్చి 20,000 ఆశపడి ఇక్కడ నుండి మనుషుల్ని పిలిపించి అక్కడ వేసేసి మళ్ళీ వాళ్ళకి సరిగ్గా జీతాలు ఇవ్వకపోయినా లేదంటే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా మీరు అడగకుండా తప్పించుకుంటూ పారిపోతున్నారంటే ఫ్యూచర్లో ఏదో ఒక రూపంలో అది మీ వెనకబడుతుంది అనమాట ఆ పాపము. కాబట్టి దయచేసి మీరు పిలిపించి అతనికి న్యాయం జరిగే వరకు మీరు అతనికి తోడుగా ఉండండి. నేనైతే ఎవరికి వీసాలు తీస్తానని చెప్పలేదు, ఎవరిని వీసా తీసి పిలిపించలేదు కువైట్కి. చాలామంది అయితే అడిగారు, నా డబ్బులు కావాలంటే కూడా ఇస్తాము, మీరు వీసా తీయండి అనేసి. ఎందుకు బ్రో, మన వల్ల కువైట్ వాళ్ళ దగ్గర మాట్లాడలేమన్నప్పుడు వీసాలు తీసి అతనికి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళ ఇబ్బందిని మనం క్లియర్ చేయలేనప్పుడు మనం వీసాలు తీయకూడదు. కాబట్టి కొంచెం ఆలోచించండి సరేనా. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చాలామంది ఇల్లు మంచిగా ఉన్నాయి బా, నేను ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నా, కువైట్ మంచి దేశం. కువైట్లో ఉండే ప్రజలు కొంతమంది గబ్బేదవాళ్ళు, మంచోళ్ళు కాదు, వరస్ట్ వాళ్ళు ఉన్నారు. కొంతమంది మాత్రం చాలా మంచోళ్ళు ఉంటారు. సరే మరి ఉంటాను, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నన్ను వేసుకునే వాళ్ళు కూడా కింద వేసుకోండి, పర్లేదు, చదువుకుంటాను నేను కూడా. సరే మరి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు టేక్ కేర్.